కృష్ణ కృష్ణ సాయి కృష్ణ 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 సాయి కృష్ణ. బృందావనంలో ఈ హాస్టల్కు కాలేజ్కు ఇంటర్నల్ పనులన్నీ సపోజ్ ప్లంబింగ్ ఎలక్ట్రికల్ వీటన్నిటికీ స్టూడెంట్సే సపోర్ట్. ఎవరు ఏ ఇంట్రెస్ట్ ఉంటే ఆ గ్రూప్లో జాయిన్ అయ్యేవారు. కొందరు కిచెన్ గ్రూప్లో జాయిన్ అయ్యేవాళ్ళు, కొందరు గార్డెనింగ్, కొందరు ప్లంబింగ్, కొందరు ఎలక్ట్రికల్. అలా నేను ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఉండేవాడిని. ఏదైనా రూమ్లో ఫ్యాన్ పోయినా ట్యూబ్ పోయినా లేదా ఏదైనా ఫెస్టివల్ వస్తే లైట్స్ అవన్నీ డెకరేషన్ చేయడము అది మా డిపార్ట్మెంట్ చూసుకునేది. సో మేము త్రైలో కూడా చూసుకునే వాళ్ళం ఇది. సో ఒకసారి స్వామి రూమ్లో లైట్ చేంజ్ చేయాల్సి వచ్చింది. సో రామ్ కుమార్ సార్ ఉన్నారు అప్పుడు మా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఛార్జ్. సో రామ్ కుమార్ సార్ తీసుకెళ్తే లైట్ చేంజ్ చేసాము. అప్పుడే స్వామి వచ్చారు. అందులో ఆ రూమ్లో ఒక పెద్ద ఫ్యాన్ కూడా ఉంది. అది కూడా మెల్లగా సౌండ్ చేసేది, కొంచెం సౌండ్ చేస్తూ తిరిగేది. స్వామితో అన్నాం, స్వామి ఆ ఫ్యాన్ కూడా చేంజ్ చేసేస్తాము అంటే, దాంతంటకి ఎందుకు వెళ్తారు మీరు, అది ఏదో సౌండ్ చేస్తోంది, అది నాకేమి డిస్టర్బెన్స్ ఏం లేదు, అది ఓంకారం లాగా ఉంటుంది, దాంతంటకి వెళ్ళకండి మీరు అని చెప్పారు. సో మెయింటెనెన్స్కి వెళ్ళేప్పుడు దట్ వాస్ ది ఇంటరాక్షన్ విత్ స్వామి. సో ఒకరోజు ఉదయము నేను నిద్ర లేవడమే లేట్గా లేచాను. అప్పటికే దర్శన్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తొందరగా రెడీ అయ్యాము. ఆ తొందరలో నేను కర్చీఫ్ తీసుకోవడం మర్చిపోయాను. నాకు కొద్దిగా జలుబు ఆ రోజు ఉన్నది. సో వెళ్ళాము. ఇంటర్వ్యూ రూమ్ ముందు నుంచున్నాను. స్వామి డివోటీస్ని లోపలికి తీసుకెళ్తూ లోపలికి స్వామితో పాటు వెళ్ళాము. అక్కడ స్వామి ముందు కూర్చున్నాను. జలుబు, జేబులో కర్చీఫ్ లేదు. స్వామి వాళ్ళతో మాట్లాడుతున్నారు. స్వామి ఎప్పుడెప్పుడు తల అలా తిప్పుతారా, నేను ఇలా తుడుచుకుందామా అని వెయిట్ చేస్తున్నాను. స్వామి అటు తిరగగానే టక్కని నా నోస్ ఒకసారి రబ్ చేసుకున్నాను. స్వామి ఇలా వెంటనే ఇటు తిరిగి, దున్నపోతా, బుద్ధి లేదు, అందుకే తొందరగా లేవాలని, తొందరగా లేస్తే టైం ఉంటుంది కదా రెడీ అవ్వడానికి, కర్చీఫ్ వెతుక్కోవడానికి. అండ్ ఇమ్మీడియట్గా హీ వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ హీ క్రియేటెడ్ ఏ బండల్ ఆఫ్ కర్చీఫ్స్, వైట్ కర్చీఫ్స్. ఒక బండల్ క్రియేట్ చేసి హీ జస్ట్ త్రూ దెమ్ ఆన్ మై ల్యాప్, అది యూస్ చేయి. సో that was one beautiful incident. And another incident was like స్వామి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందే ఫస్ట్ నన్ను గో అన్నారు. నేను వెళ్ళి ఫస్ట్ చైర్ ముందు కూర్చునేసాను. స్వామి లోపలికి వచ్చారు. స్వామి వెనకాల చాలామంది డివోటీస్ వచ్చారు, ఫారిన్ డివోటీస్ వచ్చారు. వాళ్ళందరూ నా వెనకాల కూర్చున్నారు. అండ్ స్వామి వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టారు. ఇట్ వాజ్ స్ట్రేంజ్ లాంగ్వేజ్. ఆ భాష మనం ఎప్పుడు వినలేదు. ఇట్ వాజ్ నాట్ ఇంగ్లీష్, ఇట్ వాజ్ కంప్లీట్ ఫారిన్ లాంగ్వేజ్. స్వామి వాజ్ టాకింగ్ టు దెమ్. ఇన్ఫ్యాక్ట్ హీ వాజ్ ఈవెన్ క్రాకింగ్ జోక్స్. స్వామి మాట్లాడుతుంటే వాళ్ళు నవ్వుతూ కూడా ఉన్నారు. వాళ్ళు మాట్లాడితే కూడా స్వామి రిప్లై ఇస్తున్నారు. దెర్ వాజ్ నో ట్రాన్స్లేటర్ ప్రెజెంట్ అండ్ ఇట్ వాజ్ నాట్ ఇన్ ఇంగ్లీష్. దెన్ ఇంటర్వ్యూ అంతా అయిపోయే ముందు స్వామి ఇలా కిందకి చూసి, ఏ లాంగ్వేజో తెలుసా? తెలియదు స్వామి. ఏదో చెప్పు చూద్దాం. స్వామి ఇటాలియన్, జర్మన్, స్పానిష్. నో, కాదు రష్యన్ డివోటీస్, చాలా మంచి డివోటీస్, భక్తి ప్రపత్తులు ఎక్కువ వాళ్ళకి. స్వామి చెప్పారు. ఇంటర్వ్యూ అయిపోయింది. పోయి బాస్కెట్ తీసుకురాపో అన్నారు. పోయి విభూతి బాస్కెట్ తీసుకొచ్చి అందరికీ విభూతి ఇచ్చారు. వాళ్ళు లేచి వెళ్ళేటప్పుడు వాళ్ళ స్కార్ఫ్స్ అన్నీ రష్యా అని రాసింది ఆ స్కార్ఫ్ మీద. సో ఇట్ వాజ్ ఏ ఇంటర్వ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ రష్యన్ డివోటీస్ అండ్ దే డిడ్ నాట్ నో ఎ సింగిల్ వర్డ్ ఆఫ్ ఇంగ్లీష్. కంప్లీట్. తర్వాత నాకు బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏమంటే రష్యన్ డివోటీస్కి ఆల్మోస్ట్ ఇంగ్లీష్ తెలియదు. దే ఓన్లీ నో రష్యన్ లాంగ్వేజ్.
స్వామి గివింగ్ ఇంటర్వ్యూ టు రష్యన్ డివోటీస్ అండ్ స్పీకింగ్ టు దెమ్ అండ్ రష్యన్ లాంగ్వేజ్, అండ్ బయటకు వచ్చినప్పుడు మాత్రం హీ విల్ యాక్ట్ యాజ్ ఇఫ్ హీ డజంట్ నో ఎనీథింగ్. దట్ వాజ్ లైక్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఒకసారి జామ్నగర్ రాజమాత గారిని పిలిచారు స్వామి ఇంటర్వ్యూకి. సో నన్ను పిలిచారు, లోపలికి వెళ్ళాను. రాజమాతతో పాటు ఉన్నప్పుడు ఆమెకి ఒక చైర్ తెచ్చేయమన్నారు. చైర్ తెచ్చి స్వామి పక్కనే వేశాం. ఆమె కూర్చున్నారు. వెరీ ఓల్డ్ లేడీ. అండ్ ఒక ఫ్రెండ్, ఇద్దరు ఫ్రెండ్స్ ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటున్నారు రాజమాత స్వామి. ఆమె డోక్లా అవి చేసుకొని తీసుకొచ్చారు, గుజరాతీ ఫుడ్. అండ్ దెన్ ఐ థింక్ రాజమాతతో పాటు ఇంకెవరో వచ్చారు, వాళ్ళ పిల్లలు ఎవరో వచ్చారు. అందులో ఒక అతను స్వామిని అడిగారు, స్వామి ఐ థింక్ అతను డాక్టరు లేదా సమ్ ప్రొఫెషనల్. సార్ స్వామి మాకు రోజంతా బిజీగా ఉంటుంది, దెన్ మేము ఏం పనులు చేస్తుంటాము, కొన్నిసార్లు మంచి పనులు చేస్తాం, కొన్నిసార్లు మనకు తెలియకుండానే ఏదైనా చెడు చేస్తుంటాము. సో హౌ డు వి డీల్ విత్ దిస్ అని అడిగారు. మనకు ఎట్లా తెలుస్తుంది మనం ప్రతి నిమిషము ప్రతి సెకండు ధర్మ మార్గంలోనే ఉన్నాము అన్నది ఎట్లా తెలుస్తుంది? స్వామి ఏమన్నారంటే, నువ్వు ఏమన్నా చెయ్యి, రోజు మొత్తం ఏ పనైనా చెయ్యి, ఏదైనా చెయ్యి, మొదలు పెట్టే ముందు, పడుకునే ముందు, నిద్ర లేస్తూనే పడుకునే ముందు సర్వకర్మణం సాయీశ్వరార్పణం అనుకో. నేను చేసే ప్రతి పని, ఆల్ మై థాట్స్, వర్డ్స్ అండ్ డీడ్స్ ఆర్ డెడికేటెడ్ టు యూ అని చెప్పు. నీకు ఏ ఫలము రాదు. నువ్వు మంచి చేసినా చెడు చేసినా ఆ ఫలం నీకు రాదు, స్వామికి వస్తుంది. మంచి చేసినా మంచి ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ నువ్వు పుట్టాలి. నీకు మంచి చెడుల నుంచి విముక్తి కావాలంటే నువ్వు చేసినది స్వామికి అర్పించేసి, మంచి అయినా చెడైనా ఉదయం లేవగానే ఇది చేయి, ఇది చెప్పు, సర్వకర్మణం సాయీశ్వరార్పణం. రాత్రి పడుకునే ముందు ఇది చెప్పు, ఇంకా నీకు మంచి చెడులతో సంబంధం ఉండదు అని చెప్పారు స్వామి. దట్ వాజ్ బ్యూటిఫుల్ రెవల్యూషన్. త్రై బృందావనంలో ఒకరోజు స్వామి ఒక కపుల్ని ఇంటర్వ్యూకి పిలిచారు. ఎల్డర్లీ అండ్ ఒక 50-55 ఏజ్ ఉన్న కపుల్. వాళ్ళు లోపలికి వచ్చారు. స్వామి వాళ్ళతో మాట్లాడడం మొదలెట్టారు. తెలుగు కాదు, తమిళ్ కాదు, మలయాళం. ఐ కుడ్ మేక్అవుట్ దట్ ఇట్ వాస్ మలయాళం బికాస్ మా మలయాళం ఫ్రెండ్స్ కూడా కొద్దిమంది ఉండేవారు. స్వామి వాస్ టాకింగ్ టు దెమ్ అండ్ మాట్లాడుతూ మధ్యలో స్వామి అతని మీద కోప్పడ్డం మొదలెట్టారు, హస్బెండ్ మీద కోప్పడ్డం మొదలెట్టారు. అండ్ ఆ హస్బెండ్ కూడా స్వామి స్వామి స్వామి. దెన్ స్వామి నా వైపు తిరిగి, ఏం చేశాడో తెలుసా? మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాడు. వాళ్ళ భార్యవి చైను, నెక్లెస్ అన్నీ ఎత్తుకోపోయి అమ్మేసి మెడికల్ క్యాంప్ చేస్తున్నాడు. దెన్ he started telling that person, like I could make out, you have right on her, but you don't have right on her jewelry because that was given by her parents. నువ్వు స్వామి పని చేస్తున్నావు అని చెప్పి అడ్డు చెప్పలేక ఆమె ఇచ్చింది నీకు, సో నువ్వు చేస్తున్నావు. దెన్ స్వామి స్టార్టెడ్ ఆస్కింగ్ హర్, ఏమేమి అమ్మాడు, ఏమేమి, వాట్ షీ సెడ్, స్వామి చైన్, స్వామి బ్యాంగిల్, స్వామి necklace, something 2-3 items she listed. And then I was waiting for Swami to wave his hand and create, okay, here is the bangle, here is the chain. We have seen so many times Swami creating jewelry. నేను ఇమ్మీడియట్గా ఇలా కూర్చొని, ఓకే నెక్స్ట్ చైన్ వస్తుంది, నెక్స్ట్ రింగ్, గాజులు క్రియేట్ చేస్తారు స్వామి. అండ్ స్వామి వేవ్డ్ హిస్ హ్యాండ్ అండ్ 3 bundles ఆఫ్ కరెన్సీ నోట్స్, ఆల్ 1000 rupee bundles. This was like 13 years back or 14 years back. 3 currency bundles Swami created and he threw it onto her lap. I was shocked. What is this? Swami created currency. Then interview was over and then just before they were supposed to go out, Swami asked her, బయటకు ఎలా తీసుకెళ్తారు, మలయాళం of course, and she didn't know what to answer. Swami waved his hand
and out came a red color cloth. He started unfolding it, and it became a huge cloth. It was almost the size of a small towel. And he kept it in his lap, and he asked her to pass those bundles. He put those 3 bundles and he tied it properly. And he gave that bundle to the wife, and then he told husband. He told husband something, and then he turned to me and he said, సేవ అంటే మనకు ఉన్నంతలో సేవ చేయడం. మన స్థాయికి మించి అప్పు చేసి అమ్మి సేవ చేయడం సేవ కాదు. మనకు ఉన్నంతలో సేవ చేయడం సేవ. మనకు ఎంత సాధ్యమైతే అంతనే చేయాలి, ఎక్కువ చేయకూడదు. దట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ లెసన్. బీకామ్ థర్డ్ ఇయర్ అయిపోయేప్పుడు ఇంకా పుట్టపర్తిలో ఎంబీఏ కోసం అప్లికేషన్ పెట్టుకున్నాము. ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవుతుంటాను అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత. సో ఈ ప్రిపేర్ అయ్యే టైంలో హాలిడేస్ అనమాట, సమ్మర్ హాలిడేస్ ఇంటికి. ఇన్ఫ్యాక్ట్ నేను బీకామ్ చదివిన అన్ని రోజులు ఎప్పుడూ ఇంటికి వెళ్ళలేదు. ఆ 3 సంవత్సరాలు స్వామి కోసం బృందావనంలోనే ఉండిపోయాను. స్వామి ఆ 3 సంవత్సరాలు కొడైకి ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి స్వామి ఉన్న చోటే ఉండిపోయామండి. సో ఈ ప్రిపేర్ అయ్యేప్పుడు ప్రతిరోజు స్వామి దర్శనం లైన్లో నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చి అడిగేవారు, ఎలా చదువుతున్నావు స్వామి? బాగా చదువుతున్నాను. ప్రతిరోజు పరీక్షకు వెళ్ళే 5 రోజుల ముందు నుంచి ఇలా 5 రోజుల్లో అడిగారు. వెళ్ళే ముందు రోజు ఎలా చేస్తున్నావు అంటే, స్వామి బాగా చదువుతున్నాను. ఏమవుతుంది అనుకుంటున్నావు? స్వామి బాగా రాస్తాను, సీట్ వస్తుంది స్వామి నాకు. మంచిది. అండ్ దెన్ స్వామి వెళ్ళిపోయారు. పుట్టపర్తికి వెళ్ళాం, ఎగ్జామ్ రాసాం, తిరిగి వచ్చేసాం అందరితో పాటు కలిసి పిల్లలతో. రిజల్ట్ చూస్తే నా పేరు లేదు. నేను బీకామ్లో రీజనబుల్గానే చదివాను. ఇన్ఫ్యాక్ట్ 5th సెమిస్టర్లో 5 out of 5 కూడా వచ్చింది. సో ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, నాకు తప్పకుండా సీట్ వస్తుంది, రాకుండా పోయే ఛాన్స్ లేదు అన్న కాన్ఫిడెన్స్ ఉండేది నాకు. సీట్ రాలే. సో 2-3 మా లెక్చరర్స్, వార్డెన్ వాళ్ళు పిలిచి, నా ఇంకా టైం వేస్ట్ చేయకి, ఇక్కడ బయట ఎక్కడైనా పోయి అప్లై చేసుకో. ఐ వాజ్ డివాస్టేటెడ్. ఇదేంటి ఇట్లా అయింది అని. సో నేను వెళ్ళాను సార్ అన్న. సంజయ్ సాహని సార్ కూడా పిలిచారు. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ హియర్, ఎక్స్ప్లోర్ అదర్ ఆల్టర్నేటివ్స్ అన్న. నో సార్ అన్న. దెన్ వాట్ విల్ యూ డూ? ఐల్ జస్ట్ సిట్ అట్ స్వామిస్ లోటస్ ఫీట్. For how many days? I don't know. I'll just go wherever Swami goes, and I'll just be with him. That's it. I don't have any other thought. I'll just be with him. తర్వాత రోజు నుంచి వెళ్ళి దర్శనంలో కూర్చుంటే నేను ఉన్న చోటకి అసలు స్వామి వచ్చేవారే కాదు. ఇలా 4-5 రోజులు జరిగింది, 5-6 రోజులు జరిగింది. నేను ఎక్కడ కూర్చుంటే అక్కడికి వచ్చేవారు కాదు, కంప్లీట్గా అవాయిడ్ చేసేవారు. ఐ వాజ్ లైక్, ఇదేంటి స్వామి, ఎగ్జామ్కి వెళ్ళక ముందు వరకు ప్రతిరోజు వచ్చి అడిగేవారు ఎలా చదువుతున్నామని. నాకు సీట్ రాలే, ఇప్పుడు అసలు ఇటువైపు రావడమే మానేశారు. ఐ వాజ్ డివాస్టేటెడ్. అండ్ ఉదయం టిఫిన్ చేసేవాడిని కాదు, రాత్రి భోజనం చేసేవాడిని కాదు. ఏదో కొద్దిగా స్నాక్స్ తినేసి వచ్చి అక్కడే కూర్చొని జస్ట్ ఐ యూస్ టు కాంటెంప్లేట్ ఆన్ స్వామి. సో 7th డే స్వామి స్ట్రైట్ దర్శనంకి వస్తూనే నేరుగా నా దగ్గరకు వచ్చారు. వచ్చి లోపలికి వెళ్ళు అన్నారు. లేచి ఇంటర్వ్యూ రూమ్ దగ్గరికి వెళ్ళాం. సో దర్శనం అయిపోయిన తర్వాత వెనక్కి ఇంటర్వ్యూ రూమ్ దగ్గరికి స్వామి వస్తూనే, ఏం లేదు బంగారు, రిజిస్ట్రార్ రాలేదు ఇన్ని రోజులు, పుట్టపర్తిలోనే ఉన్నారు, ఆయన వచ్చిన తర్వాత నీకు సీట్ ఇమ్మని చెప్దామని ఆగాను. ఐ వాజ్ లైక్, స్వామి వాట్ ఈస్ దిస్, ఇన్ని రోజులు టెస్ట్ చేశారా? సో నాకు అప్పుడు అనిపించింది, నేను ఆ స్టెడ్ ఫాస్ట్నెస్ ఉంటుందో లేదో, వీడు సీట్ ఇవ్వకపోయినా ఇక్కడే ఉంటాడో లేదో అని స్వామి నన్ను టెస్ట్ చేయడానికి పెట్టాడు అనుకున్నాను. నాకు అప్పుడు అనిపించింది అది. కొద్ది కాలం తర్వాత నాకు తెలిసిన విషయం ఏమంటే, రిజిస్ట్రార్ గారికి స్వామి చెప్పారు, ఆ అబ్బాయికి నేనే చదివాను, నేనే రాయగలను ఎగ్జాము, నేనే సీట్ తెచ్చుకోగలను అన్న అహం ఉంది, సో వాడికి సీట్ ఇవ్వకు అని చెప్పారండి. ఇది నాకు అప్పుడు తెలిసింది కదా, తర్వాత తెలిసింది. సో నేను చేశాను, నేను సాధించాను అన్న అహంని దెబ్బ కొట్టడానికి స్వామి ఆడిన నాటకం ఇది అని నాకు తర్వాత తెలిసింది. బృందావనంలో చదివిన 3 సంవత్సరాలు ఇనవే మా కెరియర్ని షేప్ చేశాయి. ఒక డిసిప్లిన్ అన్నది,
లైఫ్లో ఎలా బిహేవ్ చేయాలి, ఏ సిచ్యుయేషన్స్లో ఎలా మెలగాలి, టఫ్ సిచ్యుయేషన్స్లో ఎలా సర్వైవ్ అవ్వాలి అన్నది బృందావనం డేస్ మాకు నేర్పించాయి. ఎస్పెషల్లీ ఒక గజిబిజి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా ఎలా జీవించాలి అన్నది బృందావనం నుంచి నేర్చుకున్నాం మేము. ఆ లెసన్స్ మేము అక్కడ చదువు కన్నా ఇంకా ఇంపార్టెంట్ మాకు. అవి నిజ జీవితంలో మాకు రియల్గా చాలా బాగా ఉపయోగపడుతున్నాయి. కృష్ణ కృష్ణ సాయి